ఢిల్లీ నుంచి బెంగాల్ మీదుగా తెలంగాణకు విస్తరించింది ఈ ఖుర్బానీ లడాయి. ఇతర రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధిస్తే తెలంగాణలో మాత్రం అక్రమ రవాణా పోటెత్తుతోందని మండిపడుతోంది బీజేపీ. మరోవైపు ఖుర్బానీపై కీలక నిర్ణయం తీసుకున్న ముస్లిం మత పెద్దలు షాకింగ్ డిమాండ్ని ప్రభుత్వం ముందుంచారు. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా పలువురు ముస్లిం మత పెద్దలు సంచలనాత్మక తీర్మానం చేశారు. బక్రీద్ సందర్భంగా గోవులను కుర్బానీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినట్టే గోవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలని, మతాల మధ్య విభేదాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు ముస్లిం మత పెద్దలు. గోవును హిందూ సమాజంలో పవిత్రమైనదిగా భావించబడుతున్నందున ముస్లింలు కూడా వారి మనోభావాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే దేశ ఐక్యతకు కూడా అది ఒక ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు ముస్లిం మత పెద్దలు. తెలంగాణలో యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. కాపాడాల్సిన ప్రభుత్వ వ్యవస్థే వారికి సహకరిస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు గోరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయని, తెలంగాణలో మాత్రం విచ్చలవిడిగా గోవుల రవాణా జరుగుతోందని మండిపడ్డారు. అసలు వారం 10 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువులు గోవుల అక్రమ రవాణా నడుస్తుంది. యథేచ్ఛగా విచ్చలవిడిగా అసలు ఊహకందని సంఖ్యలో ఈ పశువుల అక్రమ రవాణా నడుస్తుంది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌటు ఎన్ని రోజులుగా కలుగుతూనే ఉన్నది. ఇప్పుడైతే మాకైతే నో గవర్నమెంట్ ఫీలింగే ఉన్నది. బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గోవధపై చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గోవులు, ఎద్దులు, గేదెలు, దూడల వధపై ఆంక్షలు విధిస్తూ సరికొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు కూడా గోవధ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు మద్దతు తెలిపింది. అటు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆవులు, దూడలు, ఒంటెలను బలివ్వడాన్ని నిషేధించింది. ఈ రూల్స్ ను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.